అందరికీ నమస్కారం అండి. ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుండి 125కు లేదా 160కి పెంచాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. అందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నారు. దీని వెనుక కేవలం ఏదో సాధారణ పరిపాలన సౌలభ్యం లేదా రాజకీయ ప్రయోజనం మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. ప్రతిపక్ష వైసీపీని ఆర్థికంగా రాజకీయంగా కోలుకోకుండా దెబ్బతీయాలనే ఒక భయంకరమైన ఫైనాన్షియల్ మాస్టర్ స్కెచ్ ఉంది దీని వెనుక. అసలు ఈ సీట్ల పెంపు వెనుక చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న ఆ ఇంటర్నల్ మైండ్ గేమ్ ఏంటి, కూటమికి వైసీపీకి దీనివల్ల జరిగే పరిణామాలేంటి అనే పచ్చి నిజాలను మన మైరియల్ సొసైటీ ఛానల్లో క్లియర్గా చూసి తెలుసుకుందాం. ముందుగా ప్రస్తుతం ఏపీలోని పొలిటికల్ సిచ్యువేషన్ను గమనిద్దాం. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో లీడర్లు ఫుల్గా ఉన్నారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉండడంతో 3 పార్టీల నేతలకు సీట్లు కేటాయించడమే ఇప్పటికే పెద్ద సవాలుగా మారింది. కొత్తగా వేరే పార్టీల నుంచి లేదా క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పెద్ద లీడర్లను చేర్చుకుందాం అనుకున్న వారికి ఇవ్వడానికి సీట్లు ఖాళీగా లేవు. కూటమిలోని పాత నేతలను పక్కన పెడితే పార్టీలో ఆధిపత్య పోరు, వర్గ పోరు మొదలవుతాయి. ఈ పరిమితి కారణంగానే చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే కొత్త రిక్రూట్మెంట్కు మార్గం సుగమం చేయడానికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని వెతుకుతున్నారు. ఇక్కడే వస్తుంది అసలైన ఫైనాన్షియల్ మాస్టర్ ప్లాన్. ప్రస్తుతం ప్రతిపక్ష వైసీపీలో ఆర్థికంగా బాగా నిలదొక్కున్న, ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉన్న పలువురు ముఖ్య నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒక రాజకీయ పార్టీకి ఎన్నికలు నిర్వహించాలన్నా, క్యాడర్ను కలుపుకొని పోవాలన్నా కేవలం ఓట్ బ్యాంకే కాదు, ఆర్థిక బలమున్న నేతలు కూడా అత్యంత కీలకం. ఒకవేళ ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం లేదా డిలిమిటేషన్లో భాగంగా ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుండి 125 లేదా 160కి పెరిగితే కూటమిలో ఉన్న పాత నేతలకు ఎలాంటి అన్యాయం జరగకుండానే ఆ వైసీపీలోని రిచ్ లీడర్లందరికీ కొత్తగా ఏర్పడే సీట్లను ఆఫర్ చేయవచ్చు. దీనివల్ల ఏ గొడవ లేకుండా ఆ సీనియర్ లీడర్లు ధనిక నేతలందరినీ ఈజీగా కూటమి వైపు ఆకర్షించడం చంద్రబాబు గారి ప్లాన్. ఒకవేళ ఇదే కనుక నిజమైతే వైసీపీకి అది మామూలు దెబ్బ కాదు. ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి, క్యాడర్ను కాపాడుకోవడానికి ప్రచారంలో నిధులు ఖర్చు చేసే మెయిన్ వికెట్లన్నీ సీట్లు పెంపు పుణ్యమాని అన్ని కూటమి వైపు జంప్ అయితే ఆ పార్టీకి తీవ్రమైన ఆర్థిక మరియు నాయకత్వం సంక్షోభంలో పడిపోతుంది. నియోజకవర్గాలలో పోటీ చేయడానికి గట్టి అభ్యర్థులు దొరకక, ఖర్చు పెట్టడానికి ఫండ్స్ లేక ఆ పార్టీ భవిష్యత్తులోనే కోలుకోలేని దెబ్బతింటుంది. అంటే ఒకే దెబ్బకు అటు కూటమిలోని పాత నేతలకు సీట్ల గొడవ లేకుండా చేయడం, ఇటు అపోజిషన్ పార్టీని ఫైనాన్షియల్గా, పొలిటికల్గా ఖాళీ చేయడం. ఇది చంద్రబాబు గారి డబుల్ యాక్షన్ పొలిటికల్ స్కెచ్. ఇదంతా కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ అసెంబ్లీ సీట్లు పెంపు వెనుక అంతకు మించిన ఒక మైండ్ బ్లాకింగ్ షాకింగ్ నిజం ఇంకొకటి ఉంది. దాన్ని మన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా బదులు కొడదాం. అసలు మిస్ అవ్వకండి. మరి వైసీపీ లీడర్లను టార్గెట్ చేస్తూ కొనసాగుతున్న ఈ సీట్ల పెంపు పాలిటిక్స్పై మరియు చంద్రబాబు గారి ఈ వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలపండి. ఈ సమాచారం నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నల్ పాలిటిక్స్ లీక్స్ కోసం
మన మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.